చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది, మానిటరింగ్ చేస్తుంది. పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. సరే, ఇప్పుడు ప్రాబ్లం అంతా కేంద్రం నుంచే వచ్చింది, ఎటువంటి చర్చలు జరపట్లేదు అని అంటున్నారు. అటు బీజేపీ మాత్రం మేము అందరితో చర్చలు జరుపుతున్నాము, నిల్వలు ఉన్నాయి, సరఫరా చేస్తాము, డీలర్స్ తో కూడా మాట్లాడతామని అంటున్నారు. సరే, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? మరి ఈ సరఫరాను ఏ విధంగా తీసుకురాగలుగుతుంది? ఈ ప్రజల సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుంది? మొన్న కూడా ఆ మధ్య మార్చి నెలలో ఇబ్బంది వచ్చినప్పుడు అప్రమత్తంగా సివిల్ సప్లై అధికారుల దగ్గరుండి సిలిండర్ల కొరత రాకుండా, బుక్ చేసిన వెంటనే అది మళ్ళీ దళారుల చేతిలో పడకుండా, బ్లాక్ మార్కెట్ కు పోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది మా చేతుల్లో. కానీ సరఫరా చేయాల్సిన చమురు సరఫరా సంస్థలు కదా, అవి మా చేతుల్లో లేవు. నిజంగా మా చేతుల్లో ఉంటే ఏదో రకంగా ఉండేది. కానీ మరి వాళ్ళు ప్రజలందరినీ కూడా వాళ్ళ చేతగాక ఇదేంది కావాలని చెప్తున్నారు. జనాలు ఎక్కువ పోసుకున్నా ఏముంటదండి, ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే మా అంటే 4,000 రూపాయలు అయితే మళ్ళీ ఫుల్ ట్యాంక్ పోతే డీజిల్ లేకపోతే పెట్రోల్ లేకపోతే సమస్య ఎదురైతే కాదా? కాబట్టి సహసిద్ధంగా రెడ్డి గారు ఇంత పెద్ద మనిషి అయ్యండి, రెడ్డి గారు ఇంత పెద్ద మనిషి అయ్యండి, మీరు అడ్డెందుకు లేకుండా అడ్డెందుకు మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డుకోలేదు, లేకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారు? పెద్ద మనిషి అయ్యండి, నేను మాట్లాడేటప్పుడు ప్రజలకు వినపడుతుంది. చాలా మంది అర్థం కావద్దు, అర్థమైతే అమ్మడపడతారు. మీ ప్రభుత్వాలు కూలుస్తారని భయపడుతున్నారు. చాలా జాగ్రత్తలతో ఉన్నాం. చెప్పండి, సభ్యతగా ఉండమని చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మొత్తం వరుసగా మాట్లాడుతుంటా. ఇది సభ్యతగా ఉండాలండి, చర్చల్లో హుందాగా ఉండాలా? మాట్లాడుతున్నారు, మీకంటే నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడతారు. ఇది ఎక్కడ సభ్యత అండి? మిమ్మల్ని లేకుండా చూడండి, చూడాల్సిన బాధ్యత మీ పైన, అందరి పైన ఉంది, ప్రతి ఒక్క పౌరుల పైన ఉన్నది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు అన్నం వండుకోవడానికి ఇబ్బంది పడదు లేకపోవడం మూలంగానా? అదేవిధంగా సామాన్యుడు ప్రగతి రథం కదాలంటే డొక్కాలంటే ప్రగతి రథం బస్సులు కదలాలి, వాళ్ళ యొక్క డీజిల్ ఆటోలు కదలాలి. అదేవిధంగా లారీలు ఏదైతే ఉంటాయో అవి మొత్తం కదలాలి. కృష్ణాంజనేయులు గారు, అసలు సమస్య ఎందుకు వచ్చింది, కారణాలేంటి? అటు పెట్రోలియం డీలర్లు మాత్రము సరఫరా తగ్గించేశారు మాకు అని అంటున్నారు. నిజంగా ఈ డీలర్లు బకాయిలు పడి ఉన్నందుకు సరఫరా తగ్గించారా, లేకపోతే కావాలనే సరఫరాను అక్కడి నుంచి నిలిపివేశారా? అసలు ఇక్కడ లోపం ఎవరిది ఉంది అంటారు? ఇంకోటి, సరే కేంద్రం నిల్వలు ఉంది అన్నప్పుడు ఎందుకు సరఫరా చేయలేకపోతుంది? సో ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం కానీ లేకపోతే ఏపీ ప్రభుత్వం కానీ తక్షణ చర్యలు ఏంటి, ఏం చేపట్టాలి? ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు పెట్రోలు అండ్